గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 97వ దశకంలో ఉన్నాం. త్రైగుణ్యాద్భిన్న రూపం భవతి హి భువనే హీన మధ్యోత్తమం యత్. త్రైగుణ్యాద్భిన్న రూపం భవతి హి భువనే హీన మధ్యోత్తమం యత్. జ్ఞానం శ్రద్ధా చ కర్తా వసతిరపి సుఖం కర్మ చాహార భేదాః. త్వక్షేత్రత్వన్నిషేవాదితు యదిహ పునస్త్వత్పరం తత్తు సర్వం ప్రాహుర్నైర్గుణ్యనిష్టం తదను భజనతో మంషు సిద్ధో భవేయం. ఈ ప్రపంచమంతయును మాయామయము. సత్వరజస్తమో గుణములు కూడా మాయాకల్పితములే. ప్రతి వస్తువునందును ఈ మూడింటిలో ఒకటి ప్రధానంగా ఉంటుంది. ఈ త్రిగుణములను బట్టి ప్రాపంచిక విషయములు ఉత్తమములు, మధ్యమములు, అధమములు అని 3 విధములుగా పేర్కొనబడుతున్నవి. జ్ఞానము, కర్మము, సుఖము, ఆహారము, మన నివాస స్థలములు మున్నగున్నవి అన్నియును త్రివిధములు. నీ కొరకై చేసడు సేవ, కర్మ, నిర్గుణ నిష్ఠ త్రిగుణాతీతములు. వాటిని అలవర్చుకొనిన వారు శీఘ్రముగానే మోక్షప్రాప్తికి అర్హులవుతారు. త్వయేవ స్వస్థచిత్తః సుఖమయి విచరన్ సర్వచేష్టాస్వదర్థం త్వద్భక్తైః సేవ్యమానానపి చరితచరానాశ్రయన్ పుణ్యదేశాన్. దస్యౌ విప్రే మృగాదిష్వపి చ సమమతిర్ముచ్యమానావమానస్పర్ధా సూయాది దోషః సతతమఖిల భూతేషు సంపూజయే త్వాం. నీ అందే చిత్తమును నిలిపి నిశ్చింతగా ఉండును. సమస్త కర్మలను నీకే అర్పింతును. నీ భక్తులు నివసించడి పుణ్యక్షేత్రములను ఆశ్రయిస్తాను. దొంగయందును, బ్రాహ్మణుని ఎడను, మృగాదుల యందును సమత్వబుద్ధిని కలిగి ఉంటాను. మానవులను పట్టించుకొనను. స్పర్ధ, అసూయ మొదలగు దోషములను త్యజిస్తాను. సకల ప్రాణుల యందును నిన్నే దర్శిస్తాను, పూజిస్తాను. త్వద్భావో యావదేషు స్ఫురతి న విశదం తావదేవం హ్యుపాస్తిం కుర్వన్నైకాత్మ్యబోధే ఝుటితి వికసతి త్వన్మయోహం చరేయం. త్వద్ధర్మస్యాశ్చ తావత్ కిమపి న భగవన్ ప్రస్తుతస్య ప్రణాశక. తస్మాత్ సర్వాత్మనైవ ప్రదిశ మమ విభో భక్తి మార్గం మనోజ్ఞం. సకల ప్రాణులలోనూ నీ భావమే కలదని స్పష్టంగా కుదురుకోనున్న వరకు నిన్నే ఉపాసిస్తూ ఉంటాను. అంతటను ఉన్నది నీవేయను భావము కలిగిన తరువాత నేను త్వన్మయుడనై చరిస్తాను. దేవా, త్వన్మయ భావమును పొంది అధర్మమును అనుష్ఠించువానికి పతనము గాని వినాశము గాని ఉండదు కదా. అందువలన దేవా, మనోజ్ఞమైన నీ భక్తి మార్గమును సర్వాత్మన నాకు ప్రసాదింపుము. తం చైనం భక్తి యోగం దృఢయితుమయి మే సాధ్యమారోగ్యమాయుర్దిష్ట్యా తత్రాపి సేవ్యం తవ చరణమహో భేషజాయేవ దుగ్ధం. మార్కండేయో హి పూర్వం గణక నిగదిత ద్వాదశాబ్దాయురుచ్చైః సేవిత్వా వత్సరం త్వాం తవ భట నివహైర్గ్రామయామాస మృత్యుం. భగవన్, ఈ భక్తి యోగము దృఢముగా ఉండవలనచో ఆరోగ్యము, ఆయుస్సు చక్కగా ఉండాలి. ఔషధ సేవ చేయుచున్నప్పుడు అనుపానముగా పాలు మున్నగు వానిని తీసుకునుచున్నట్లు ఈ యోగమందు నీ యొక్క పాదారవింద సేవ తప్పక కావాలి. పూర్వకాలమున మార్కండేయునకు జ్యోతిష్శాస్త్రవేత్తలు 12 సంవత్సరముల ఆయుష్ మాత్రము కలదని పలికారు. కానీ 1 సంవత్సర కాలము నేను దృఢంగా సేవించినందువలన అతడు నీ భటుల సాయమున మృత్యువును పారద్రోలెను. మార్కండేయశ్చిరాయుః సఖలు పునరపి త్వత్పరః పుష్పభద్రా తీరే నిన్యే తపస్యన్నతుల సుఖరతిశ్చత్తు మన్వంతరాణి. దేవేంద్ర సప్తమస్తం సురయువతి మరున్మన్మథైర్మోహయిష్యన్ యోగోష్మ ప్లుష్యమానైర్నతు పునరశకత్వజ్జనం నిర్జయేత్కః. దైవసేవా తత్పరుడు చిరాయువు అయిన మార్కండేయుడు మరల పుష్పభద్రా తీరమును తపస్సు చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా పూర్ణ పరమానందమగ్నుడై అతడు తపస్సు చేయుచుండగా 6 మన్వంతరముల కాలం గడిచింది. 7వ మన్వంతర కాలమున దేవేంద్రుడు అతని తపస్సును భంగపరచుటకై అప్సరసలను, మందమారుతమును, మన్మధుని పంపాడు. గాని తపోనిగతుడై ఉన్న మార్కండేయుని యోగాగ్నికి వారు తాళలేకపోయారు. అతని ఇంద్రుడు ఏమీ చేయలేకపోయాను. నీ భక్తులను ఎవ్వడునూ ఏమీ చేయజాలడు గదా. ప్రీత్యా నారాయణాఖ్యస్త్వమథ నరసఖ ప్రాప్తమానస్య పార్శ్వం తుష్ట్యా తోష్టూయమానస్స తు వివిధ వరైర్లోభితో నానుమేనే.
ద్రష్టుం మాయాం త్వదీయాం కిల పునరవృణోద్భక్తితృప్తాం తరాత్మా మాయా దుఃఖానభిజ్ఞస్తదపి మృగయతే నూనమాశ్చర్యహేతో. నీవు నరునితో కలిసి నారాయణ రూపమున మార్కండేయునకు ప్రత్యక్షమైనావు. అతడు మిక్కిలి సంతోషంతో నిన్ను స్తుతింపగా అతనికి వివిధ వరములనిచ్చేదనని ప్రలోభపెట్టావు. కానీ అతడు ఎట్టి వరములను అడుగగా కుతూహలంతో నీ యొక్క దివ్యమాయను చూపించుమని మాత్రము కోరుకున్నాడు. అతనికి నీ భక్తి వలన సంపూర్ణమైన సంతోషం కలిగింది. అయినను నీ మాయ వలన కలుగు దుఃఖములు తెలియనివాడు కావున ఆశ్చర్యమును కలిగించు నీ మాయా దర్శనము కావాలని కోరుకున్నాడు. యాతే త్వయ్యాశు ఆతాకుల జలదగలత్తోయ పూర్ణాతిశూర్ణతు సప్తార్ణోరాశిమగ్నే జగతి సతు జలే సంభ్రమన్ వర్షకోటి దీనః ప్రయిష్టిష్టదూరే వటదల శయనం కంచిదాశ్చర్యబాలం. దీన ప్రైక్షిష్టదూరే వటదల శయనం కంచిదాశ్చర్యబాలం త్వామేవ శ్యామలాంగం వదన సరసిజన్యస్తపాదాంగుళీకం. తథాస్తు అని పలికి నీవు అదృశ్యమైనవు. అప్పుడు వెంటనే గాలి మబ్బులు గ్రమ్ముకొని హోరున వర్షము కురియసాగిన. ఆ వర్షధారలచే సప్త సముద్రములు అల్లకల్లోలమైనవి. వాటి యందు జగత్తంతయు మునిగిపోయినది. ఆ విధంగా అనేక కోట్ల సంవత్సరములు గడిచిపోయాయి. ఆ సమయమున మార్కండేయుడొక్కడే దీనంగా ఎడునడు తిరుగుచుండగా చాలా దూరమున ఒక మర్రియాకుపైన నల్లని శరీరంతో కాగి బ్రొటనవేలును నోటి యందుంచుకొనుచున్న ఒక బాలుడు కనిపించాడు. ఆశ్చర్యమును కలిగించు ఆ బాలుడవు నీవే కదా. దృష్ట్వా త్వాం కృష్ణరోమాత్వరితముపగతస్పృష్టు కామో మునీంద్రః శ్వాసేనాంతర్నివిష్ట పునరిహ సకలం దృష్టవాన్ విష్టపౌఘం. భూయోపి శ్వాసవాతైర్బహిరనుపతితో వీక్షితస్త్వత్కటాక్షైః మోదాదాశ్లేష్టు కామస్త్వయి పిహితతనౌ స్వాశ్రమే ప్రాగ్వదాసీతు. బాలుని రూపమును నున్న నిన్ను చూచి మార్కండేయ మహర్షి చాలా ఆనందించాడు. నిన్ను స్పృశించుటకై అతడు తొందరగా నీ దగ్గరకు రాగా నీ యొక్క ఉచ్ఛ్వాసముతో పాటు అతడు నీ లోపల ప్రవేశించి అక్కడ సమస్త లోకములను దర్శించాడు. తిరిగి నీ యొక్క నిశ్వాసము వలన బయటకు వచ్చి నీ కటాక్ష వీక్షణములను పొందాడు. తరువాత తిరిగి నిన్ను కౌలించుకొని పోగా నీవు నీ మాయారూపమును ఉపసంహరించావు. అప్పుడు ఆ ముని పూర్వము వలె తన యొక్క ఆశ్రమం వందే కూర్చుని ఉన్నాడు. గౌర్యా సార్ధం తదగ్రే పురవిధత గతస్త్వత్ప్రియ ప్రేక్షణార్థీ సిద్ధానేవాస్య దత్వా స్వయమయమజరాం మృత్యుతాదీన్ గతో భూత్. ఏవం త్వత్సేవయైవ స్మరరి పురపి నప్స ప్రీయతేయేన తస్మాత్ మూర్తిత్రయాత్మకస్త్వం నను సకల నియంతేతి సువ్యక్తమాసి. తర్వాత ఒకనాడు శంకరుడు పార్వతీ సమేతుడైన ఈ భక్తుడైన మార్కండేయును దర్శించు నిమిత్తముగా ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అనంతరము ఆ స్వామి ఆ మార్కండేయునకు జరామృత్యువులు లేకుండానట్లు స్వయంగా వరములను సంతంధానమయ్యాడు. యథార్థముగా ఆ వరములు ఆయనకు నీ భక్తి ప్రభావములు ఇంతకుముందే సిద్ధించి ఉన్నాయి. నీ సేవ వలన పరమశివుడు కూడా సంతుష్టుడవునని స్పష్టమవుతున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడమైన నీవే సర్వనియంతము అని తేటతెల్లమవుతున్నది. త్వంశేస్మిన్ సత్యలోకే విధిహరిపురభిన్మందిరాన్యూర్ధ్వమూర్ధ్వం తేభ్యోऽప్యూర్ధ్వం తు మాయా విగృతి విరహితో భాతి వైకుంఠలోకః. తత్ర త్వం కారణాం పశ్యపి పశుపకులే శుద్ధ సత్వైకరూపీ సచ్చిద్బ్రహ్మాద్వయాత్మా పవనపురపతే పాహి మాం సర్వరోగాత్. సత్యలోకము 3 భాగములుగా ఉన్నది. అందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాస స్థానములు ఒకదానికంటే వేరొకటి ఊర్ధ్వభాగమున ఉన్నాయి. ఈ సత్యలోకము కంటేను పైభాగమున వైకుంఠలోకము గలదు. అది మాయా వికారములకు అతీతమైనది. ఆ లోకమున కారణ జలములు యందును ఈ గోకులమునందును శుద్ధసత్వ స్వరూపుడవు సచ్చిదానంద రూపుడవు అయిన పరబ్రహ్మవు నీవే ప్రకాశిస్తూ ఉంటావు. అట్టి మహానుభావుడైన పవనపురపతి నా రోగములను పోగొట్టి నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.